హాయ్ అండి అందరికి. ఇంకా మా ఇంటి వినాయకుడి నిమజ్జనం 3 days లోనే చేసేసాము. ఆ రోజే పూజలో కూర్చున్నాము. కుంకుమ పూజ, మా ఇంటి వినాయకుడి నిమజ్జనం కూడా అదే రోజు. అన్ని ఒకే రోజులో అలా పెట్టేసుకున్నాము. ఈ రోజే అనుకుంటాము ఏ కలర్ శారీ కట్టుకోవాలని. ఇంకా ఎల్లో రెడ్ కలర్ శారీస్ అలా కట్టుకుందామని ముందే డిసైడ్ అయ్యాము. అందుకే పిల్లలకి కూడా ఎల్లో డ్రెస్సెస్ వేసేసాను. ఇంకా మా చిన్న పాప అప్పటి వరకు బానే ఉంది. ఇంకా నిద్ర వచ్చి అక్కడే మండపం దగ్గరనే పడుకుంది. ఇంకా ఇంట్లో మేమే ఉంటాం కాబట్టి చూసుకోవడానికి పిల్లలు ఎవరు లేరు. సో మేమే పక్కనే పడుకోబెట్టుకొని పూజ ప్రశాంతంగా చేసేసుకున్నాము. కుంకుమ పూజ టైంలో ఎల్లో కలర్ రెడ్ కలర్ శారీస్ కట్టుకుంటే ఆ వైబే వేరేలా ఉంటుంది కదా. పిల్లలకి ఫస్ట్ నుండి మంగళహారతి ఇవ్వడము, గంట కొట్టడం అనేది చాలా ఇష్టము. జీవితంలో ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, భార్య భర్తల మధ్యలో గొడవలు అనేది కామన్ గా వస్తుంటాయి పోతుంటాయి. ఎవరో ఒకరు తగ్గితే ఆ లైఫే చాలా బాగుంటుంది కదా. ఇంట్లో అయినా కానీ వాళ్ళ కోసం గొడవలు రావు, వేరే వాళ్ళ కోసమే గొడవలు వస్తూ ఉంటాయి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర టికలేసుకొని మొక్కుతుంటాం కదా. ఎంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.